రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ పరిధిలోని 3 మండలాల్లోని వివిధ గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు జారీ చేసిన మొత్తం 57 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ విచారణార్హతపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్యాయాన్ని చెప్పుకోలేని రైతుల పక్షాన గొంతు వినిపించేందుకు పిల్ దాఖలు చేశామని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంతో పిటిషనర్కు సంబంధమేంటి, భూసేకరణపై పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అభ్యంతరం ఉన్న కొంతమంది రైతులు, భూ యజమానులు హైకోర్టులో ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలు చేశారని ఏజీ చెబుతున్నారని వివరించింది. అలాంటప్పుడు ఈ పిల్లో మేమెందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇది రాజకీయ వేదిక కాదు, మీరు కోర్టు ఆఫీసర్, విచారణలో కోర్టుకు నిజాయితీగా సహకరించాలని పొన్నవోలుకు సూచించింది. పిల్ విచారణ అర్హతపై చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయో మరోసారి అధ్యయనం చేసి వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. అందుకు ఆయన సమయం కోరడంతో విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుడరంజన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సిఆర్డీఏ పరిధిలో గుంటూరు జిల్లాలోని 3 మండలాల్లో భూసేకరణ కోసం అధికారులు జారీ చేసిన 57 ప్రాథమిక, తుది నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నిడమర్రుకు చెందిన జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.